నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి OnePlus 9 RT 5G ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి చూపిస్తున్నా గైస్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. సో ప్రైస్ వచ్చేసరికి 43,000 ఉందన్నమాట. ఇది బేస్ వేరియంట్ అన్నమాట. 8 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే అదే 12 GB ర్యామ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 47,000 ఉంది. ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం లేదు, అక్కడ 4,000 అడిషనల్గా పడుతుంది మీకు. డబల్ స్టోరేజ్ అండ్ 4 GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. సో నా ఒపీనియన్లో గైస్ 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకోవడం మస్తు. నెక్స్ట్ కలర్ చూసుకుంటే 2 కలర్స్ వస్తున్నాయి, హ్యాకర్ బ్లాక్ అండ్ నానో సిల్వర్ అనమాట. సో నానో సిల్వర్ కంటే నాకు హ్యాకర్ బ్లాక్ మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ గైస్ స్పెసిఫికేషన్స్ అంటే ఆల్రెడీ నేను స్పెసిఫికేషన్స్కి సంబంధించిన ఒక వీడియో తీసినాను, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేకపోతే ఐకార్డ్లోనే పెట్టేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫోన్ ఎందుకు కొనుక్కోవాలి? సో ఫోన్ కొనుక్కోనికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చెప్తున్నా గైస్, ఇది 5G వస్తుందన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వస్తుంది, 5G ఫోను. కెమెరా మంచిగా ఉంది, బెటర్ డిస్ప్లే, ఇవే అనమాట నాకు మంచిగా అనిపించినాయి. తర్వాత మిగతా అన్నీ కూడా నార్మలే. అండ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ వస్తుంది కాబట్టి కొంచెం ఇష్యూస్ ఏవైతే బ్లాస్టింగ్ అవి హీట్ కాకుండా ఉండవు, ఆ ఎర్రర్స్ అయితే రావు. అండ్ ప్లస్ ఏంటంటే డిస్ప్లే బాగుంది. ఈ నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి నాకు ఫోన్లో నచ్చినాయి. దీన్ని తప్పించి మిగతా అన్నీ కూడా గైస్ నాకైతే యావరేజ్ అనిపించినాయి. మీరు ఏమని అనుకోవచ్చు, నా ఒపీనియన్ అది. సో నా ప్రకారం అయితే ఎవరైతే కంపల్సరీ OnePlus ఫోన్ లేటెస్ట్ అయితే అప్డేట్ ఉండాలా అంటే ఈ ఫోన్ కొనాలి, నేను అంతే. ఇది లేటెస్ట్ వచ్చింది, లేటెస్ట్ అప్డేట్ ఉండాలన్న వాళ్ళే పర్చేస్ చేసుకోండి గైస్. లేదు నాకు మామూలు ఫోన్ కావాలంటే ఇట్లా మీకు చాలా ఫోన్స్ ఉన్నాయి, 20,000 12,000 నుంచి 20,000 లోపల ఫోన్ తీసుకోవచ్చు, సరిపోతుంది. డే టు డే టాస్క్లకి, డే టు డే వర్క్లకి సరిపోతుంది అన్నమాట. గేమింగ్ మంచిగా చేసుకోవచ్చు, గేమింగ్ మంచిగా ఆడుకోవచ్చు మీరు. నేనైతే నార్మల్ రికమెండ్ చేయను, ఎందుకంటే 40,000 గాయస్. సో 40,000కి నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, 40,000 మీకు ఒక మంచి పీసీ వస్తుంది, లేకపోతే ల్యాప్టాప్ వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీలో ఇంకా బెనిఫిట్ కావచ్చు. సో నా ఒపీనియన్ అది. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.